Save nature, save earth. మేడం ఏ నామ సంవత్సరం Headmaster sir, teachers and my dear friends. My name is Santosha. I am studying in 8th class. నేను ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచుల గురించి చెప్పబోతున్నాను. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులను షడ్రుచులు అంటారు. అవి ఏంటంటే తీపి, మధురం, పులుపు, ఆమ్లం, ఉప్పు, లవణం, కారం, కటువు, చేదు, తిక్కం, వగరు, కషాయం. ఇప్పుడు ఒక్కొక్క My name is Balachandra. I am studying 6th class. First of I am telling about Ugadi festival. First of all, I wish you a happy Ugadi to all. Ugadi is a famous festival of South India. It is a New Year day. Ugadi is celebrated on the first day of Chaitra month. This festival comes in March or April month. In this season, all trees changes of their new leaves. Festival day, our elders in our family take a new pot and prepare Ugadi Pachadi with 6 tastes. That is called Shedruchulu. This is helping improve immunity to our body. My mother is prepare dish Bachalu. This is my favorite dish. A new book started on Ugadi. That book name is Panchangam. It says future of seasons. Thank you one and all. This is Chaitanya from 8th class. I am telling about 16 names of Telugu years. Prabhava, Vibhava, Shukla, Pramoduta, Prajotpati, Angi, Rasa, Shri Yuga, Bhaveva, Data. Ishvara, Baudanya, Pramada, Vikrama, Vruksha, Chitrapanu, Swagano, Tarana, Sarvadari, Virodhi, Vikruti, Karanandana, Vijaya, Manmada, Durmukhi, He, Vilimbi, Vilambi, Vikari, Sharvari, Plava, Shubhakrut, Shobhakrut, Roda, Vishwavasu,
పరాభవ లవంగ కీలక సౌమ్య సాధారణ పరిద్రావ దుర్ముఖి రాక్షస నల పింగళ కాల ఎత్తి సిద్ధార్థి రౌద్రి దుర్ముతి దుందుబి రోదన అక్షయ సంవత్సరాలు. థ్యాంక్ యూ విశ్వాసం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలో ఉగాది అత్యంత ముఖ్యమైనది. ముందుగా అందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తెలుగువారు తొలి పండుగ అయిన ఉగాది ఒకటి. ఈ ఉగాది నాడు సంవత్సరాది అని కూడా అంటారు. ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్రం గమనాన్ని లెక్కించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో తెలుగువారు తొలి పండుగ అయిన ఉగాది ఒకటి. అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధి పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ ఉగాది పాడ్యమి నాడు బ్రహ్మ సృష్టిని నిర్మించాలని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభం అవుతాయి. కావున కొత్త జీవితానికి నాందిగా ఈరోజు ఈ పండుగను జరుపుకుంటారు. Ugadi is a Hindu festival. Ugadi is mainly celebrated Andhra Pradesh, Telangana and Karnataka. Ugadi is a famous festival of South Indians. It comes in the month of March or April. Thank you, one and all. Ugadi is the Telugu New Year. Marks the beginning of a new cycle of life. It is celebrated on the first day of Telugu month of Chaitra. On the Ugadi, people wake up early and take a whole bath and wear new clothes. The word Ugadi was derived from the Sanskrit words Yuga and Adi, means beginning of a new era. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు. తరువాత ఆయన నెలలు, వారాలు మరియు సంవత్సరాలను సృష్టించాడు. ఉగాది విశ్వం యొక్క మొదటి రోజు అని అందరూ నమ్ముతారు. ఉగాది రోజు మనం షడ్రుచుల పచ్చడి చేసుకుంటాం. అది మనందరికీ చాలా మంచిది. ఉగాది చైత్ర మాసంలో వస్తుంది. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. అత్యంత శ్రేష్టమైన ఈ పండుగను ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ కర్ణాటకలో ఉగాది అని, మహారాష్ట్రలో గుడిపాడ్డు అని, తమిళనాడులో పుత్తడు అని, కేరళలో విషు అని, సిక్కుల వైశాఖి అని, బెంగళూరుతో పోలే బైశాఖ్ అనే పేరుతో దేశాల అంతటా సంతోషంగా జరుపుకుంటారు. థ్యాంక్ యూ. ఉగాది అనేది వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువు చెట్టు చిగురు కాస్తాయి. మరియు జరుపుకునే పండుగలో ఉగాది అత్యంత ముఖ్యమైనది. A vibrant Hindu festival marks the beginning of the new year in South India, particularly in Karnataka, Andhra Pradesh and Maharashtra. రోజు మిత్ర దర్శనం, ఆయుధ పూజ, గోపూజ, ఎరుబావై అనే ఆచారాలను పాటిస్తారు.